రైతు సోదరులకు మిత్రులకు స్టేబులర్స్లకు అందరికీ నమస్కారం. ఈరోజు మళ్ళా 30 బండ్లు పోయినాయి శనాకాయలు. ఈరోజు మళ్ళా 30 బండ్లు బెంగళూరు మార్కెట్కి అయితే పర్వాలే సాపీగానే పోతున్నాయి కాయలు. అయితే ఈరోజు ఏమన్నా రైజ్ చేస్తారా లేకపోతే ఎట్లా మన వాళ్ళు కొన్నేందుకు గాను వీళ్ళు ఊహాగానాలు కొన్ని పెట్టినారు. 50,000 50,000 50,000 53,000 అట్టనే తక్కువతో కూడా కొన్నారు. కొంచెం కాయలు బాగాలేదు 44 43 ఇంకా ఓ మాదిరిగా ఉండేటైతే 46 47. ఇది మన కామెంట్లు వచ్చిన పరిస్థితి అయినా ఎవరైనా అమ్మినా కూడా కొన్నా కూడా ఇంకా రూపాయి 2 రూపాయలు కల్పించుకొని వాళ్ళకి వ్యాపారస్తుల కంటే ఇవ్వండి కాయలంట. మళ్ళీ పూర్తిగా ఎగరగొట్టి తీరా పొద్దున కలప్పుడు కాటాకు రాండిన్నా అని చెప్పేటప్పుడు మాత్రమే ఇట్లా రేటు పెరిగింది కదా వాటికి బంద్ చేయండి అని చెప్తారంట రైతులందరూ. ఒకవేళ అమ్మే ఉద్దేశం ఉంటే అటు అమ్మండి, లేకపోతే కన్నా అమ్మకోకుండా నా ఊరికనే ఉండండి. కానీ వాళ్ళ వ్యాపారస్తులు నిన్న ఫోన్ చేసి నా తోటలన్నీ మొత్తం అన్నీ ఎగరగొడతారన్నా, ఇట్లా లెక్కలు పెంచుకుంటున్నారు. ప్రతి ఒక్కరు లెక్కలు పెంచుకునే పర్వాలే ఏదో విధంగానే చేయొచ్చు. ఇంత అధ్వానంగా తోట ఎగరగొడితే ఒకవేళ రూపాయి 2 రూపాయలు 3 రూపాయలు అయినా కూడా ఏదో ఒకటి చేస్తామంటే ఒకటే సరే నేను అన్న 10 రూపాయలు ఇట్లా డిఫరెంట్ వచ్చే 43 44తో కొంటే 53,000తో కొన్నారు. 53,000తో కొనేది ఎప్పుడు కొంటావు అది చెప్పున్నా అంట. వాళ్ళు ఎప్పుడు కోచ్చారనేది నాకైతే తెలుస్తుంది. వాళ్ళు కోచ్చామన్నారంట మన్నాడు కానీ వాళ్ళు తగ్గితే కోచ్చారని మళ్ళీ ఇదో ప్రశ్న. తగ్గితే కోయలేరు, మళ్ళీ పోయి రైతు దగ్గర అడుగుతారు. అందుకనే నేను ప్రతి ఒక్కరు కానీ ఎప్పటికైనా అమ్మేటప్పుడు చెప్తా అంట పొద్దున కోయాలా, రేపు కోసేటకంటే మీరు అమ్మండి. లేకపోతే మీరు ఎక్కువ డబ్బులు వచ్చాయని ఆశపడితే ఇట్లనే ఎదురు ప్రశ్నలు ఉంటాయి. వాళ్ళు కోచ్చారో కోయలేరో లేకపోతే ఇంకోటి లేదో, వాళ్ళు డబ్బులు కడతారో లేదో, ఇట్లాంటి ప్రశ్నలు 2 రోజులు 3 రోజులు మీరు గ్యాప్ ఇచ్చే ఇదే పరిస్థితి ఉంటుంది. కరెక్టే. ఇప్పుడు పెద్ద వర్షాలు పడితే ఎవరు కోసేది ఇంకా మళ్ళీ ఏ రేటు ఉంటే ఆ రేటుకు పోతారు. ఆ రేటుతోనే వచ్చామని చెప్పి మళ్ళీ రైతుల దగ్గరికి పోయి అదే పరిస్థితి ఉంటుంది. అందుకనే ఇప్పుడు అమ్మేళ్ళకు 50,000తో మీరు అమ్మినారు కదా, పొద్దునో రేపో మన్నాడు అంతే ఒకరోజు టైం కోయాలా. కోసినప్పుడే కదా అప్పుడే కదా తెలిసేది. మళ్ళీ మార్కెట్లో డౌను అది ఇదంటే ఎవరు దానికి పరిస్థితి. ఇదంతా వాతావరణం పచ్చిసరుకు అంతా వాతావరణం పైన ఆధారపడి ఉంటుంది. ఇట్లా ఎవరినైనా కానీ ఇప్పుడు చూడు ఏడ పలానా సాట కొన్నామని ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి. యూట్యూబ్ ఛానల్ అనే కాదు, యూట్యూబ్ ఛానల్ ద్వారా చూసేవాళ్ళు 1500 మంది ఉంటే 10,000 మంది ఫోన్ల ద్వారా కూడా ఎంక్వైరీ చేసుకుంటుంటారు. ఏమంటే నేను ఛానల్ పెట్టినా కాబట్టి నా ధర్మం నేను ఖచ్చితంగా చెప్పాలి కాబట్టి చెప్తానా. ఆడికి నిన్న పొద్దున్న తెలిసింది నాకు 50,000తో కొన్నారని చెప్పి. సాయంత్రానికి వరకు నాకు కుదరలేదు, ఇసుక తోలుకుంటా. ఇట్లా ఈ పరిస్థితుల్లో కూడా మీరు నా మీద బాధపడుతున్నారు. ఇప్పుడు ఈ రేట్లలో అందరికీ తెలుస్తుంది ఈ ఛానల్ వల్ల అని, అందరికి తెలియాలనే ఈ ఛానల్ పెట్టినది. దాని గురించి ఏం సమస్య కాదు. కానీ మొత్తానికైతే కన్నా ఆచితూచి అమ్ముకోండి. పద్దన కోసేటకంటే అమ్మండి నా ఇప్పుడున్నే పరిస్థితిలో లేదు. ఇప్పుడు కొంతమంది పద్దన మిత్రుడు ఫోన్ చేసినాడు, నేను పండగ అయిపోయినాక 10 రోజులకు కానీ అమ్మండి అని. అది గట్టి భద్రము. ఏ పండగ పోయినాక రేటు పోవని ఈ పండగకే రేటు పోతాయా? పండగకు అంత స్పీడ్ ఉండొచ్చు అంతే. ఒకవేళ ఏం పండగ పోయినాక 60,000 పోవని మీరు ఏమైనా గ్యారంటీ ఇస్తారో చెప్పండి. అదేం లేదు ఖచ్చితంగా. అంటే ఎప్పుడైనా రేటు పోయేది ఎట్లయినా పోతాయి. సరుకు తగ్గినప్పుడు ఆటోమేటిక్గా పండగనే కాదు పండగ పోయినా కూడా రేటు పోతాయి. అందుకనే ఒకేసారి దమ్మనీయకుండా ఇచ్చేలకు పద్దన కోయాలా. ఎన్ని పనులు వచ్చారో కోసుకొని వాళ్ళే. ఒకటో రోజు వ్యాపారస్తులు 10 పనులు పెట్టలేడు కదా, అట్టనే వ్యాపారస్తులను కూడా చూసుకొని వాడుకోండి. కేవలం అధ్వానంగా పదనలే బండికి తీరబోయేటప్పుడు మీకు ఇష్టం లేదు ఏడన్నా కొన్ని తెలిసింటుంది ముందే చెప్పండి. పొద్దునకెళ్ళంత వరకు ఉండి పొద్దునకెళ్ళప్పుడు బండి లేదంటే వాళ్ళు మండీలోకి చెప్పుకుంటారు, అది కూడా ఇబ్బంది అవుతుంది. అట్టనే మన రైతులు కూడా పోయినా ఓసారి జారిపోయినాక మళ్ళీ ఎన్నికి రావు, చూసి అమ్ముకోండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ రేపు కలుసుకుందాం, సాయంత్రం కలుసుకుందాం.